కాకినాడ జిల్లాను వర్షాలు వదలడం లేదు. భారీ వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి, పంట పొలాలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నేడు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. కలెక్టరేట్లో గ్రీవెన్స్ రద్దు చేశారు. ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇక జిల్లాలో ఉన్నటువంటి వర్షాల తాజా పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివ కాకినాడ నుంచి అందిస్తారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా అధిక వర్షాలు కురుస్తున్నాయి. గురువారం సాయంత్రం ప్రారంభమైన వర్షాలు ఇంకా కురుస్తూనే ఉన్నాయి. గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం 5 రోజులు అయితే ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు తెరిపినిచ్చినప్పటికీ ఈ రోజు సోమవారం ఉదయం నుంచి తిరిగి వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరి, పత్తి, చెరుకు, మిరప, కంద తదితర పంటలు ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చూస్తే కాకినాడ జిల్లాలో కానీ లేదంటే బీఆర్ అంబేద్కర్ కోనసీమ లంక గ్రామాల్లో కానీ పూర్తిగా నీట మునగడం జరిగింది. ప్రజలు భయంతో ప్రయాణం చేస్తున్నారు. ఒక పక్క ఎండ, ఒక పక్క వర్షం పడుతుంది చూస్తున్నారు. ప్రజలందరూ కూడా ఇప్పుడిప్పుడే రోడ్ల మీద వస్తున్నారు. ముఖ్యంగా కాకినాడ ఏదైతే పొంగి చేసిన అన్నవరం ఉందో అన్నవరంకి సంబంధించి పంపా నది ఉంది. పంపా నది పొంగి ప్రవేశిస్తుంది. మొట్టమొదటిసారిగా గరిష్ట స్థాయికి అక్కడ నీటి మట్టం చేరుకుంది. అదేవిధంగా రాజవరంలో భూపాలెం ప్రాజెక్టు కూడా అదే పరిస్థితి ఉంది. నిన్న 5 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. వందే భారత్ ఎక్స్ప్రెస్ తో పాటు గౌతమి ఎక్స్ప్రెస్ కూడా రద్దు చేసింది. తిరిగి ఎప్పుడు పునరుద్ధరిస్తారు అన్నది ఇంతవరకు చెప్పలేదు. ఈ రోజు కూడా రైళ్లు చాలా వరకు ఆగిపోయినాయి. బస్సులు కూడా అయితే కాకినాడ జిల్లా నుంచి కాకినాడ, తూర్పుగోదావరి నుంచి రాజమండ్రి, కోనసీమ నుంచి అమలాపురం ఈ 3 ప్రధాన ప్రాంతాల నుంచి కూడా దాదాపు 100కి పైగా బస్సులు హైదరాబాద్కి వెళ్తుంటే బస్సులు కూడా దారి మళ్లించారు. కొన్ని బస్సులు నిలిపేయడం జరిగింది. ఇప్పుడు పరిస్థితి చూస్తే విచిత్రమైన వాతావరణం. ఎందుకంటే ఒక పక్క ఎండ వస్తుంది, మరో పక్క వర్షం పడుతుంది. దీని వల్లనే అంటురోగాలు, వైరల్ ఫీవర్లు, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి విస్తరిస్తాయని అధికారులు చెప్తున్నారు. ఆసుపత్రులు కూడా పూర్తిగా రోగులతో కిటకిటలాడి కనిపిస్తున్నాయి. ఎండబాన కలిసి రావడంతో ప్రమాదం మరింత ఎక్కువగా ఉందని చెప్తున్నారు. పూర్తిగా శానిటేషన్ మూలపడింది. పంచాయతీల్లో నిధులు లేక సాక్షాత్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పంచాయతీల్లో బ్లీచింగ్ జల్లేందుకు కూడా నీళ్ళు లేవని చెప్పారు. అదే పరిస్థితి ఉంది. బ్లీచింగ్ జల్లేందుకు కూడా నిధులు లేకపోవడంతో రోడ్డు మీద ఎక్కడికెక్కడ మురికి నీరు ప్రవహిస్తుంది. ఎక్కడ చూసినా ప్రజలు వర్షంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 4 రోజులుగా కూలీలు ఇళ్లకే పరిమితమయ్యారు. శుక్రవారం నుంచి ఈ రోజు వరకు కూడా వారు ఎవరు కూడా పనులకు వెళ్ళలేదు, ఇళ్లకే పరిమితమయ్యారు. ఉపాధి హామీ పనులు కూడా పూర్తిగా నిలిచిపోయినాయి. ఏదైతే గొల్లపురంలో జగనన్న కాలనీ ఉందో జగనన్న కాలనీ 4 రోజులుగా పూర్తిగా నీట మునిగిపోయింది. ఎక్కడ చూసినా కూడా లోపల జనం బయటికి వెళ్ళడానికి, బయట జనం లోపలికి వెళ్ళడానికి లేదు. ఈ విషయం తెలుసుకునే పిఠాపురం ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జగనన్న కాలనీకి దారి ఏర్పాటు చేయడానికి ఆదేశించారు. ఇవాళ అధికారులు ఏదో విధంగా అవసరమైతే చేలలోంచి దారి ఇచ్చే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. 4 రోజులుగా జగనన్న కాలనీ పూర్తిగా జలదిగ్బంధమైంది. బాహ్య ప్రపంచంతో అక్కడ ప్రజలకు పూర్తిగా సత్సంబంధాలు తెగిపోయినాయి. ఒకవేళ ఎలాంటి పరిస్థితుల్లో వారికి అనారోగ్యం కలిగినా బయటికి ఆసుపత్రికి తీసుకెళ్లే పరిస్థితి లేదు, అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఫ్రాన్స్ లో కూడా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. విద్యుత్ సరఫరాలు అంతరాయం లేకుండా ఎప్పటికప్పుడు తమకు సమాచారం ఇవ్వాలని తూర్పు విద్యుత్ సరఫరా కంపెనీ ఎండీ ఆదేశించడం జరిగింది. మొత్తం మీద ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఇప్పటికీ భయం గుప్పిట్లో ఉంది. పరిశ్రమ వద్ద నీటి మట్టం కూడా పెరిగింది. ప్రజలు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. ఇది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిస్థితి. బ్యాక్ టు స్టూడియో.